భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట గుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోనా రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్నే ఇస్తే రాబంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్న రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే అన్న రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే ఈ రోజు మోర్తాడ్ మండలం మోర్తాడ్ పట్టణం మోర్తాడ్ గ్రామంలో ఉపాధి హామీ యొక్క ఎన్ఆర్జీఎస్ నిధుల కింద పశువుల షెడ్లు మోర్తాడ్ పట్టణంకు 9 శాంక్షన్ రావడం జరిగింది. ఈ రోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ శాంక్షన్ ఇప్పించినటువంటి ఈ శాంక్షన్ కి సహకరించినటువంటి గౌరవ పెద్దలు బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు, అట్లనే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి మోర్తాడ్ పట్టణ రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, అట్టడుగు ప్రజలను ఆదుకునేటువంటి ప్రభుత్వం. సన్న బియ్యం అయితేనేమి, ఒక పక్క ధనవంతుడు ఏ అన్నం అయితే తింటాడో పేద ప్రజలు కూడా ఆ అన్నం తినాలని సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదే విధంగా పేద ప్రజలు కూడా గుడిసెలు ఉండు, తాడ్పత్ర కట్టుకో ఉండు, అదే విధంగా కిరాయిలు ఉండు, బిక్కుమని కడుపుతున్నటువంటి ఆనాడు 10 ఏళ్ళు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఒక్కరికి కూడా గుడియలేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా పేద ప్రజలను ఇందిరమ్మ ఇండ్లుగా శాంక్షన్ చేసి కట్టించి అవి గృహప్రవేశాలు కూడా చేసుకోవడం జరిగింది. దీనికి మా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఉన్నటువంటి ప్రజాపాలన అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ పేద ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది. ఆ రోజు వ్యవసాయం నిర్లక్ష్యానికి గురైంది. ఒక్కరోజు కూడా గత ప్రభుత్వం ఒక్కరోజు కూడా వ్యవసాయ పనిముట్లు ఇవ్వలే, పశువుల షెడ్లు ఇవ్వలే, కల్లాలు ఇవ్వలే. ఇవాళ రైతు ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతుల వైపు చూస్తుంది. రైతులకు అనేక సబ్సిడీలు ఇస్తుంది. ఇవాళ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ పశువుల షెడ్లను కూడా ఇవాళ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను కూడా మా రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ముందు 10 సంవత్సరాలు కేంద్రం డ్రిప్ ఇరిగేషన్కు నిధులు ఇచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని దారి మళ్లించింది. రైతులకు డ్రిప్ ఇవ్వలేదు, డ్రిప్ పరికరం ఇవ్వలేదు. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్రిప్ పరికరాలు కూడా ఇవాళ రైతులకు వస్తున్నాయి. మరి రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.